కేంద్ర పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ లోకేష్ బాబు గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. 2014లో ఆనాడు తెలుగుదేశం పార్టీ నాపైన ఒక బాధ్యత పెట్టింది, సభ్యత్వం చేయమని. ఎవరు ఊహించిన విధంగా 25 లక్షలు సభ్యత్వం చేస్తే చాలు అనుకున్న పార్టీ మనం క్రియాశీలంగా సభ్యులుగా 55 లక్షల మంది చేర్చడం జరిగింది. భారతదేశంలోనే 50 రోజుల్లో 1/2 కోటి సభ్యత్వం సాధించిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. దాంట్లో భాగంగా కార్యకర్తల సంక్షేమ విభాగం ఏర్పాటు చేశాం. అటు తెలంగాణ రాష్ట్రమేమి, ఇటు ఆంధ్ర రాష్ట్రమేమి, ఇరు రాష్ట్రాల్లో ఉన్న కార్యకర్తలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నా వాళ్ళని ఆదుకోవాలని ఏకైక లక్ష్యంతో ఈ విభాగం ఏర్పాటు చేస్తాం జరిగింది. ఇప్పటికీ మీరు గమనిస్తే దాదాపు 4000 మంది ఆర్థికంగా ఆదుకుంటాం జరిగింది తెలుగుదేశం పార్టీ. వాళ్ళ పిల్లల చదువేమి, పెళ్ళిళ్ళకేమి, అదేవిధంగా హఠాత్తుగా చనిపోతే హార్ట్ అటాక్ ద్వారా కానీ చనిపోతే వాళ్ళని ఒక విధంగా ఆదుకుంటాం జరిగింది. ఇంకొక పక్కన ప్రమాదపు శాతం దాదాపు 4000 మంది చనిపోతే ఇప్పటికీ 1223 మందికి 2 లక్షల చొప్పున ప్రమాద బీమా పథకం కింద వాళ్ళ కుటుంబానికి అందిస్తాం జరిగింది. అంటే ఈ ఒక్క స్కీమ్ ద్వారా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి 24 లక్షల రూపాయలు అందిస్తాం జరిగింది. 24 కోట్లు అందిస్తాం జరిగింది. దాని తర్వాత చాలా మంది వచ్చారు, మనలాగానే సభ్యత్వాలు పెట్టారు, కానీ ఎవరు మన దరిదాపులోకి రాలేకపోయారు. మన పెద్దలతో మాట్లాడుతూ ఒకటే కోరాను, ఇప్పుడు కార్యకర్తలు అందరిపైన బాధ్యత ఉంది. మీ అందరు కృషి దయ వల్ల 54 లక్షలు సభ్యత్వం చేశాం. దానివల్ల నేను ఒక సమన్వయకర్తగా ఉన్నోడిని ప్రధాన కార్యదర్శిగా చేశారు. మీపైన మళ్ళీ బాధ్యత ఉంది. టార్గెట్లు పెట్టుకోలేదు కావాలని, కానీ ఇక్కడ పెద్దలు 75 లక్షలు అన్నారు, కోటి అని కొంతమంది అన్నారు. ఏది ఏమైనా మనవంతు మనం కృషి చేసి తప్పనిసరిగా ఎవరు ఊహించిన విధంగా మనం సభ్యత్వం చేయాల్సిన అవసరం ఉంది. లేదంటే తప్పనిసరిగా నన్ను ప్రధాన కార్యదర్శిగా తీసి సమన్వయకర్తగా వాళ్ళ కిందకు పంపించేస్తారు. సమన్వయకర్తగా నువ్వు బాగా చేస్తున్నావు, ప్రధాన కార్యదర్శి సరిగ్గా చేయట్లేదు, తిప్పి నన్ను కిందకు పంపిస్తారు. ఇక్కడ పెద్దలందరూ ఇట్లా ఒకటని చూపిస్తున్నారు. తప్పనిసరిగా కోటి చేద్దాం. మీ అందరూ దయా కృషి ఉంటే తప్పనిసరిగా ఎవరు ఉంచిన విధంగా కోటి సభ్యత్వం చేస్తారని ఆశిస్తూ నేను సెలవు తీసుకున్నాను. జోహార్ అన్న ఎన్టీఆర్. జై హింద్.